ఎంపీడీఓ ఆఫీసు నందు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్థానిక నిజాంపట్నం మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారిణి నర్రా నాగలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అదేవిధంగా నిజాంపట్నం పంచాయతీ ఆఫీసు నందు పంచాయతీ సెక్రటరీ చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం గ్రామ సభను నడిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల అధ్యక్షులు మోపిదేవి విజయ నిర్మల వెంకట హరినాథ్ బాబు మాట్లాడుతూ, ఈరోజు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది మన మండలమని, మన మండలానికి సంబంధించిన అభివృద్ధిని మనమందరం కలిసి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతతో నిర్వహిస్తూ నిజాంపట్నం పంచాయతీలో మంచి పేరు తెచ్చుకున్న సెక్రటరీని అభినందిస్తున్నాను అన్నారు. అదేవిధంగా మన పంచాయతీలో సీసీ రోడ్లను ఎంతో నిబద్ధతతో చేస్తున్నటువంటి బొమ్మిడి రామకృష్ణ అని కూడా అభినందిస్తున్నానని సభాముఖంగా కొనియాడారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణ మాట్లాడుతూ, ఈరోజు దేశం మొత్తం జరుపుకుంటున్న పెద్ద పండుగ ఈ గణతంత్ర దినోత్సవం అని, దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క అధికారి ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసే ఆ గ్రామాలకు, మండలాలకు, జిల్లాలకు, అదేవిధంగా రాష్ట్రానికి, దేశానికి కూడా వెన్నెముకగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య, పంచాయతీ సర్పంచ్ కట్టా పోలేరమ్మ, ఉప సర్పంచ్ మోపిదేవి మార్కండేయులు, ఎంపీటీసీ సభ్యులు నాజర్ ఖాన్, నిజాంపట్నం టీడీపీ అధ్యక్షులు ఖాదర్ బాబు, మండల అధికారులు, పంచాయతీ అధికారులు, గ్రామ ప్రజలు విరివిగా పాల్గొన్నారు.